15 ఏళ్ల వయసు. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో 29 బాల్స్ కి 97 రన్స్ కొట్టడం ఇమాజిన్ చేయగలరా? క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ని కంప్లీట్ గా డిస్ట్రాక్ట్ చేశాడు. అండ్ ఆర్ఆర్ కి 47 రన్స్ తేడాతో భారీ విజయం. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్. ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్, మరోవైపు రాజస్థాన్ రాయల్స్. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందరూ అనుకున్నారు ఆర్ఆర్ ప్రెజర్లోకి వెళ్తుందని, కానీ వాళ్ళకు తెలియరు ఈ రోజు వైభవ్ అని సునామీ రాబోతుందని. ఆర్ఆర్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. యశస్వి జైస్వాల్ కామ్ గా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తున్నారు. కానీ మరో ఎండ్లో 15 years old వైభవ్ మాత్రం ఫస్ట్ బాల్ నుంచి అటాక్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేస్తున్నారా? భయం లేదు. మలింగ యాక్షన్ బౌలర్ లోకి వచ్చాడా? అయినప్పటికీ భయం లేదు. ఎవ్రీ ఓవర్ లో 6, 4. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లిటరల్లీ హెల్ప్లెస్ అయిపోయారు. ఒక స్టేజ్ తర్వాత మ్యాచ్ కాదు, ప్యూర్ డిస్ట్రక్షన్ కనిపించింది. జస్ట్ 29 బాల్స్ లోనే 97 రన్స్, అందులో 5 4s 12 6s. స్ట్రైక్ రేట్ ఏంటంటే అక్షరాల 334. అంటే మీ ఊరికే వదిలేస్తున్నా, ఇది ఐపీఎల్ ఎలిమినేటరా లేక ప్రాక్టీస్ మ్యాచా అన్నట్టు ఆడారు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఫేస్ చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఇక్కడ హిస్టరీ క్రియేట్ అయింది. క్రిస్ గేల్ లెజెండరీ ఐపీఎల్ 6s రికార్డ్ ఫైనల్లీ బ్రేక్ అయిపోయింది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ లో 65 6s కొట్టాడు. క్రిస్ గేల్ కొట్టిన 59 6s ఆ రికార్డ్ ఏళ్ల పాటు రూల్ చేసింది. కానీ 15 years old కిడ్ వచ్చి ఆ రికార్డ్ ని బ్రేక్ చేసేసాడు. వైభవ్ డిస్ట్రక్షన్ తర్వాత డ్రూ జువెల్ వచ్చి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ని ఇంకా టార్చర్ చేశాడు. జస్ట్ 21 బాల్స్ కి 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నారు. మరోవైపు రియాన్ పరాగ్ కూడా క్విక్ ఫైర్ తో 26 కొట్టాడు. దీంతో ఫైనల్ గా ఆర్ఆర్ స్కోర్ చేసింది 243 రన్స్. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఇది మాన్స్టర్ టోటల్ అని చెప్పాలి. ఇక 244 టార్గెట్ చేయడానికి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కి వచ్చింది. ఫ్యాన్స్ అనుకున్నారు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ డేంజరస్ స్టార్ట్ ఇస్తారని, కానీ అక్కడే ఎంట్రీ ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్. స్పీడ్, బౌన్స్, అగ్రెషన్. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ కంప్లీట్ ప్రెజర్ లోకి పడిపోయింది. ఎవ్రీ వికెట్ తర్వాత ఆర్ఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు. రిక్వైర్డ్ రన్ రేట్ కూడా కంటిన్యూస్లీ పెరిగింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ బిగ్ షాట్స్ కి ట్రై చేశారు, కానీ ప్రెజర్ ఎక్కువైంది. ఆర్ఆర్ బౌలర్స్ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఫైనల్లీ రాజస్థాన్ రాయల్స్ 47 రన్స్ డిఫరెన్స్ తో గెలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్ కంప్లీట్ డామినేషన్ అయిపోయింది. ఆర్ఆర్ ప్లేయర్స్ సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ మ్యాడ్నెస్. స్టేడియం మొత్తం పింక్ వేవ్ అయిపోయింది. వైభవ్ సెంచరీ కంప్లీట్ చేసి ఉంటే ఇది ఐపీఎల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ అయ్యేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.